సార్ సూపర్ అమ్మా, సూపర్ సూపర్. చెప్పండి అమ్మా, అయితే చెప్పండి. నేను చేసే క్లాస్ లో నేను సరిగ్గా అటెండ్ అవుతున్నానా లేదా అనేది చిన్న డౌట్ సార్ అది. సూపర్ అమ్మా, అటెండ్ అవుతున్నారు. అందులో అనుమానం అయితే ఏమీ లేదు. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్. చెప్పిన క్లాసెస్ లోని కానీ, చెప్పండి అది కూడా ఈ స్పెషల్ క్లాసెస్ లో కానీ విన్న ప్రతి పాయింట్ ని మీరు ఫాలో అయ్యారు అంటే నేను ఎప్పుడు చెప్తానండి, చెప్పే వాళ్ళకంటే ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పేవాళ్ళు చెప్తారు, కష్టపడతారు, ఎఫర్ట్స్ పెడతారు, ఈజీ. దాన్ని ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కొంతమంది ఆ ఫాలో అయ్యి పంపించిన ఎనర్జీని బట్టి అతి తొందరలోనే రిజల్ట్స్ వస్తాయి. మేబీ కొంతమందికి లేట్ అవుతాయి, బట్ నిజంగా రిజల్ట్స్ రావడం అనేది పక్కా రావాల్సిందే. సూపర్ అమ్మా, ఇలాంటివి చెప్తున్నప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నిన్న కూడా నాకు మంచి సిచ్యువేషన్ అనేది జరిగింది సార్. నిన్న ఏంటంటే నేను వారానికి వస్తాయి అనుకున్న అమౌంట్ 15 రోజులకు వస్తాయి అనుకున్న అమౌంట్ ఈ రోజు వస్తున్నాయి సార్. ఈ రోజు అమౌంట్ నిన్నే అనౌన్స్ చేశారు. ఆ అమౌంట్ కూడా నాకు తొందరగా ఇస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, మీకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. కానీ ఇందులో ఒక పాయింట్ ఉంది. నిన్న నాయుడు గారితో మాట్లాడా. ఎప్పుడైనా మీకు అనుకోని వచ్చినప్పుడమ్మా కొంత పర్సెంటేజ్ అనేది తీసుకొని కొంచెం చారిటీకి వీటికి పెట్టాలి. మనం చాలా సార్లు చెప్పుకున్నాము. మీరు మిస్ అవుతారేమో మళ్ళీ చెప్తున్నాను. కొంత పర్సెంటేజ్ అనేది మీకోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవాలి. కొంత చారిటీ చెప్పండి అమ్మా. నా ఉద్దేశం కూడా ప్రతి ఒక్క పేదవాడికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఆ రోజు కూడా మీకు చెప్పాను సార్. నేను మీరు ఇంటెన్షన్ చెప్పారు. అవును 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 అవును. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సార్. సూపర్ అమ్మా, సూపర్. ఎందుకంటే ఈ విశ్వ నియమాల్లోనమ్మా మనకొచ్చిన ఎస్పెషల్లీ మన మంత్లీ ఇన్కమ్ లో ఒక 10%, లేకపోతే ఎస్పెషల్లీ ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు 10% తీసి 2% అనాథాశ్రమానికి కానీ లేదంటే పేదవాళ్ళకి కానీ ఇంకొక 2% మీకోసం మీరు చూడండి. ఎప్పుడు కూడా సంపాదించుకునే వాళ్ళు వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకోరు. ఎప్పుడు ఫ్యామిలీ కోసం, ఎస్పెషల్లీ ఇంటి పెద్ద మగాడు నిజంగానే ఫ్యామిలీ కోసం, వైఫ్ కావచ్చు, పిల్లల కోసం చేస్తుంటాడు. తన కోసం తను చేసుకుంటాడు. తన కోసం కూడా ఈవెన్ లేడీస్ అయినా సరే తన కోసం తను కూడా. అంటే సపోజ్ మీకు ఒక మంచి ఎప్పటి నుంచో ఒక కాస్ట్లీ చీర కొనుక్కోవాలని ఉంది, కొనుక్కోలేదా, కొనుక్కోవాలి. ఇలాంటప్పుడు ఒక 2% గోసేవం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 2% తల్లిదండ్రులు, ఒక 2% గురువు. ఇదన్నీ ఏంటంటే విశ్వ నియమాలన్నమాట. ఇంకా ఎందులో చెప్పాలంటే ఎవరైనా ఏకేఎస్ గారి క్లాస్కి వెళ్ళుంటే ఇది తెలుస్తుంది. ఎందుకంటే నా మొదటి గురువు ఆయనే కాబట్టి ఆయన చెప్పుంటే నేను అది ఫాలో అవుతూనే ఉంటాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10% ని తీసి 2% ఇక్కడ 2% 2% 2% 2% 2% చేసుకొని అది కూడా మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకేనమ్మా, రైట్. సూపర్ అమ్మా. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మా. మీరు విషయంతో కనెక్ట్ అయ్యారు, చెప్పింది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారంటే. నాయుడు గారు అన్మ్యూట్ చేయండి సార్. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నిన్న అయితే ల్యాండ్ సంబంధించిన అడ్వాన్స్ అయితే 10 lakh వరకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సార్. కొంచెం గట్టిగా చెప్తారా సార్? వాయిస్ కొంచెం లో ఉంది సార్. నిన్న రియల్ ఎస్టేట్ లో అడ్వాన్స్ గా 10 lakh రూపీస్ నా అకౌంట్ లోకి వచ్చాయి సార్. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. సూపర్. క్లాస్కి వచ్చిన తర్వాత నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. నేను 2 రోజుల శ్రమని నిన్న చూశాను సార్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. మీరు చెప్పేటట్టు ఈరోజు కొద్దిగా ప్లాన్ చేసుకుంటాను. చేయండి సార్, చేయండి. ఎందుకంటే చెప్పా కదండి, అన్ని ఫాలో అవ్వాలి సార్. ఇంకా మంచి మంచి మిరాకిల్స్ చూస్తారండి. ఇంకా మీరు జాయిన్ అయ్యి ఎంత 1-2 months అయింది సార్? అంతేనండి? అంతేనండి, 2 months అండి. 2 months. సూపర్ అండి, సూపర్ అండి. ఎంతే ఎప్పుడు అనేది కాదండి, అంత పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాము. ఎస్పెషల్లీ ఇలాంటి మెడిటేషన్ అనేది రెగ్యులర్ గా చేస్తున్నామా, ప్రతిరోజు ఈ ఫీల్ తో ఉంటున్నామా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఎస్పెషల్లీ ఇలాంటి మంచి మంచి హ్యాపీ మూమెంట్స్ జరిగినప్పుడే మనం ఇలాంటివి రెగ్యులర్ గా చేసే మెడిటేషన్ అవ్వచ్చు, అస్సలు మిస్ అవ్వద్దు. అంటే కొంతమంది చేసేది చెప్తున్నానండి. బాగోలేనప్పుడు రెగ్యులర్ గా చేస్తారు, కొంచెం కంఫర్ట్ గా వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని బ్రేక్ ఇస్తూ ఉంటారండి. ఆ బ్రేక్ ఇవ్వడం వల్ల మళ్ళీ మొదటికి వచ్చేస్తారండి. అర్థమైంది అనుకుంటా. అంటే మీ ఒక్కరి గురించే కాదు సార్, అందరి గురించేనండి. ఎలా ఉంటుందంటే 4 నెలలు 2 నెలలు చేయడం, తర్వాత కొంచెం అమ్మ ప్రశాంతంగా ఉన్నాం అనగా మళ్ళీ దాన్ని బ్రేక్ ఇచ్చేయడం. ఏదో చిన్న అటు ఇటు ప్రాబ్లమ్ వచ్చింది కదా అనేసి. ఓకే. ఇవ్వకండి. సార్. చాలా బాగుంటుంది. సూపర్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్.